పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై లైంగిక దాడి హత్య ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా వైద్య సేవలు బహిష్కరించారు డాక్టర్లు. విధులు బహిష్కరించి నిరసనల్లో పాల్గొన్నారు. ఘటన జరిగిన ఆర్జీ కార్డ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా 4వ రోజు విధులు బహిష్కరించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ధర్నా నిర్వహించారు. ఢిల్లీ ఎయిమ్స్లోనూ అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సర్వీసులు నిలిచిపోయాయి. ఘటన వైద్య నిరసనల నేపథ్యంలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ట్రైనీ డాక్టర్పై లైంగిక దాడి హత్య కేసు ఘటనలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య తర్వాత నిందితుడు సంజయ్ రాయ్ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం ఫైనల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాలులో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై నిందితుడు అత్యాచారానికి ఒడిగట్టాడని అంచనా వేస్తున్నారు. హత్య అనంతరం ఇంటికి వెళ్లిన నిందితుడు సంజయ్ రాయ్ 3 గంటల పాటు నిద్రపోయాడు. అనంతరం లేచి సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు బట్టలకు వాష్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సంజయ్ రాయ్కి ఇప్పటికే 4 పెళ్లిళ్లు జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. ఆ కీచకుడి అనుచిత ప్రవర్తనకు విసిగి వేసారి 3 వదిలి వెళ్లిపోగా ఒక భార్య గతేడాది క్యాన్సర్తో మృతి చెందినట్టు సమాచారం.